సాంకేతిక సాయంతో మరింత మందికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించే అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిషేధిత వస్తువుల్ని కొండపైకి తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించడానికి సాంకేతికత వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం ఉపరాష్ట్రపతితో కలిసి నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించారు. తిరుమలలో వెంకటాద్రి భవనం పేరిట నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ PAC5 ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి ప్రారంభించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ ను పరిశీలించారు. తొలి బుకింగ్ టోకెన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులకు అందించారు. ముందస్తు బుకింగ్ లేకపోయినా 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా 102 కోట్ల రూపాయలతో కాంప్లెక్స్ ను నిర్మించినట్లు టీటీడీ అధికారులు వారికి వివరించారు. తిరుమల పోర్టులో ప్రసాదం తయారీ కోసం వినియోగించే సరుకుల నాణ్యత పరిశీలించే AI ఆధారిత సార్టింగ్ యంత్రాలను కూడా రాధాకృష్ణన్, చంద్రబాబు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దాదాపు 40 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్ సాయంతో వెంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షణలో ఎంతమంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకనుగుణంగా క్యూలైన్ నిర్వహించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు సీఎంకు వివరించారు. శ్రీవారిని గంటకు ప్రస్తుతం 4,500 మంది దర్శించుకుంటుండగా సాంకేతికత ద్వారా 5,500 మందికి పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో పెరుగుతున్న భక్తుల రద్దీని అలిపిరి వద్దే గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొండపై పారిశుద్ధ్యం, సుందరీకరణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని, ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తే వెంటనే అలర్ట్ చేసి ఆ చెత్తను తొలగించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 7 కొండలపై 90% పైగా పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.